దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 21 జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనము. గాస్పుల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 19 and verse 19. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునదియే అని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు మనము యేసు ప్రభును నమ్ముకున్న వారుగా ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, కొంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత మేము ఎలా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ రెండు ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. ఒకటి, దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి, సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువారు ఎవరు? జాగ్రత్తగా గమనించాలి. నీ పొరుగువారు ఎవరు అంటే, మంచి సమరయుడు గురించి చెప్తూ యేసుక్రీస్తు వారు, మంచి సమరయుడు ఎవరైతే బాధలో ఉన్నవాడిని చేర్చుకున్నాడో, బాధలో ఉన్నవాడిని ఆదుకున్నాడో ఆయనే నీ యొక్క పొరుగువాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మొదట నీ కుటుంబంలో నువ్వు ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను, ఈ సత్యాన్ని నువ్వు కనపరచాలి. రెండవది సమాజంలో, మూడవది నీ సంఘంలో. యూ హ్యావ్ టు షో ఫోర్త్ దట్ యు లవ్ యువర్ నేబర్, యువర్ కన్సర్న్ అబౌట్ యువర్ నేబర్. ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, వారి కొరకు త్యాగం చేటుకు ఇష్టపడాలి. వారు 1 మైలు నడవమంటే వారితో 2 మైళ్ళు నడవాలి. This is so important. Let me read this in English. Matthew chapter 19 and verse 19. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Honor thy father and thy mother, and thou shalt love thy neighbor as thyself. Thou shalt love thy neighbor as thyself. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎవరు నీ సహోదరుడు అంటే, అక్కడ మనము ఆ యొక్క మంచి సమరయుడు ఆ యొక్క సందర్భంలో యేసు ప్రభు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు మీ పొరుగువారు ఎవరంటే, నీకు పరిచయమైన వ్యక్తి, నీవు కలిసి పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ఎవరైనా సరే నీకు పరిచయం అయితే ఆయన నీ పొరుగువాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ పొరుగువాడిని ప్రేమించకుండా వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు. నీ పొరుగువాడిని ప్రేమించకుండా నీవు వారి ఎడల జాలి కలిగి ఉండలేవు. యూ కెనాట్ ప్రే ఫర్ యువర్ నేబర్ ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ నేబర్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభు వారు అందరినీ ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయన శిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించుము. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ లేకపోతే ఈ మాట వచ్చేదే కాదు. కనుక ఎందుకు దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడంటే, నీవు వారి కొరకు భారము కలిగి प्रार्थना चेटको. इफ यू डोंट लव, ट्रू प्रेयर डजंट कम आउट. हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 19 अध्याय और 19 वचन पढ़ रहे हैं. अपने पड़ोसी से अपने समान प्रेम रखना. अपने पड़ोसी से अपने समान प्रेम रखना. जितना आप आपसे प्रेम करते हैं ఉత్నా आपका पड़ोसी से प्रेम रखना चाहिए. నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నీ కొరకు ఎంత మంచి నువ్వు కోరుకుంటున్నావో, నీ పొరుగువారిని కూడా అదే స్థాయిలో నువ్వు ప్రేమించాలని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ విధంగా చేసినప్పుడు, ఈ విధంగా మనము మన పొరుగువారిని ప్రేమించినప్పుడు ఒక రక్షణ కార్యము వారి జీవితంలో జరుగుతుంది. రక్షణ కార్యము జరుగుతుంది. యు సీ సాల్వేషన్
టేకింగ్ ఫోర్త్. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. దేవా, మేము మా పొరుగు వారిని మమ్మల్ని ప్రేమించినట్టు మేము ప్రేమించు బద్దులమై ఉన్నాము తండ్రి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నాయన తండ్రి ప్రభా, ప్రేమ లేకే ప్రభా నాయన తండ్రి అనేక మంది నశించిపోతున్నారు ప్రభా నాయన. దేవా, నీ కృప మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చేస్తున్నాను తండ్రి. రక్షకుడా, జీవం గల దేవా, బిజినెస్ చేస్తున్న వారిని దీవించిన వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం తెచ్చని, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువు అంతట్లో మీ తోడు దయచేయండి నాయన. నిన్ను ప్రేమించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి అయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. దేవ, ప్రేమ అనే దేవ తన ఫౌండేషన్తో పరిచయం చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధ ఆత్మిక కారుణ్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.